వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. జనసేనకు ఝలకిచ్చిన మాజీ మేయర్ టీడీపీ మూడో జాబితా విడుదలతో రాజుకున్న అసమ్మతి సెగలు, భూ కబ్జాదారులపై పవన్ ఆగ్రహం. ఇలాంటి టాప్ 9 వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. జనసేనకు రాజీనామా చేశారు రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ మాజీ నగర మేయర్ పోసుపల్లి సరోజ. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లాంటిదని, దానిని ఒక కార్పొరేట్ ఆఫీస్ లా నడుపుతున్నారని ఆరోపించారు. జనసేనలో మహిళలకు విలువ లేదన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉందని, దీంతో ఎవరిని ఆయనతో కలవనివ్వడం లేదన్నారు. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి మొదలైన నాయకుల వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డారన్నారు సరోజ. అంతేకాదు నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవట్టన్నారు. బీసీలకు జనసేనలో విలువ లేదన్నారు. నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 ఎమ్మెల్యే స్థానాలను వైసీపీ గెలుచుకోబోతుందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జోసెన్ చెప్పారు. జనసేన నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరడాన్ని విజయసాయి స్వాగతించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని నెల్లూరు ప్రజలు నమ్మడం లేదని చెప్పారు ఆయన. మైలవరం టీడీపీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణ ప్రసాద్ ను కలిశారు బొమ్మసాని సుబ్బారావు. తన అనుచరులని, మద్దతుదారులని వసంతకు పరిచయం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వసంత కృష్ణ. వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక దేవినేని ఉమా చేసిన ర్యాలీని తనకు వ్యతిరేకంగా చూడబోనన్నారు. టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వివాదం రాజేసింది. సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కాకుండా మామిడి గోవిందరావుకు టికెట్ ఖరారు చేయడంపై కలమట అనుచరులు భగ్గుమంటున్నారు. టీడీపీ మూడో జాబితా ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కలమట నివాసం దగ్గర టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించేశారు అనుచరులు. అయితే హిరమండలంలో టీడీపీ ఫ్లెక్సీలను రోడ్డుపై తగులబెట్టారు. రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రానికి వచ్చిన ఎన్నో పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం రాకుండా చేసిందన్నారు. దానివల్ల జగన్ ఏమి సాధించాడో చెప్పాలన్నారు. యువత తలుచుకుంటే రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయని, యువత అభివృద్ధి, భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తామని చెప్పారు. యువత రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని టీడీపీని గెలిపించాలన్నారు. వైసీపీ భూ కబ్జాలకు పేదలు బలవుతున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒంటిమిట్ట మండలంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పారు. సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తున్నాయన్నారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు భూ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. ఏలూరు టీడీపీలో అసమ్మతి గళం వినిపిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో గోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కడప జిల్లా వాసికి ఏలూరు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులతో గోపాల్ యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యనమలను టార్గెట్ చేస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు గోపాల్. టీడీపీలో బీసీలంటే యనమల, పుట్టా కుటుంబాలేనా అంటూ ప్రశ్నించారు. తనను యనమల మోసం చేశారంటూ గోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులంటూ భాష్యం ప్రవీణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. అయితే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిందని, వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారని చెప్పారు. అయితే తుగలబెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తే ప్రభుత్వం ప్రమేయం ఏముంటుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్ పరిపాలన పర్యవేక్షించాలని అన్నారు. ఒంగోలులోని ఫిష్ మార్కెట్లో పరిశీలించారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి. మత్స్యకారుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఫిష్ మార్కెట్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా నగరంలోని ఫిష్ మార్కెట్లో అపరిశుభ్రత, సౌకర్యాలు లేకపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలను స్థానిక మత్స్యకారుల ప్రతినిధులు బాలినేని దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రాగానే ఒంగోలులోని ఫిష్ మార్కెట్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు బాలినేని. 6 గ్యారెంటీల అమలు ఎప్పుడన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగునీటి సమరం. యూట్యూబ్ ఛానల్ కు కేటీఆర్ హెచ్చరిక. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. పథకాల అమలుకు కేంద్రం డబ్బులు ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీ ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా ప్రధాని కాలేరన్నారు కిషన్ రెడ్డి.
కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేదన్నారు డీకే అరుణ. మోదీనే గెలుస్తారని రేవంత్ కు కూడా తెలుసన్నారు. తెలంగాణను ఆదుకోవాలంటే కేంద్రంలో బీజేపీ రావాలన్నారు. తెలంగాణలో 12 నుంచి 17 స్థానాలు గెలుస్తామన్నారు డీకే అరుణ. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. తనను, తమ పార్టీని దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నామని చెప్పారు. ఇలాంటి చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయన్నారు జగదీష్ రెడ్డి. లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయని, మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం పిల్లర్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని, కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదన్నారు. ఉత్తమ్ కుమార్ కు నీటిపై పరిజ్ఞానం లేదన్నారు జగదీష్ రెడ్డి. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. చింతబావి, దారావత్ తండాలో ఎండిన వరి పంటల్లో పరిశీలించారు హరీష్ రావు, కడియం, ఎర్రబల్లి, పెద్ది సుదర్శన్ రెడ్డి. మాజీ మంత్రులను చూసి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు రైతులు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను దగ్గరికి తీసుకుని ఓదార్చారు హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. నీళ్లు లేక 20 లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఎండిన పంటకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతులను ఆదుకోకపోతే సచివాలయం ముట్టడిస్తామన్నారు. సీఎం, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు హరీష్ రావు. హరీష్ రావు కామెంట్స్ కి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే హరీష్ రావు మాటలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టి బలి తీసుకున్నారని, గత ప్రభుత్వ పాపాల వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ పాపం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పుల్లోకి కూరుకుపోవడానికి మీ కుటుంబమే కారణమని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని జనగామకు వచ్చారని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పథకాలను కండ్లకు చూడలేని కబోది హరీష్ రావు అని చెప్పారు. రైతులను మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు రఘునందన్ రావు. మూడు నెలల్లో 9,000 కోట్ల అప్పులు చేసిన ఘనత రేవంత్ రెడ్డిదన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు రఘునందన్ రావు. గంగుల మాటలు అర్ధరహితమన్నారు బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చి 3 నెలలే అయిందని, సమస్యలను ఎలా పరిష్కరించాలో తమకు తెలుసన్నారు. గతంలో మంత్రిగా ఉన్న గంగుల కరీంనగర్ రైతుల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు బల్మూరి వెంకట్. బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ 16 మందితో మరో జాబితా ప్రకటించిన నితీష్ కుమార్. ఎన్నికల బరిలో వీరప్పన్ కూతురు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఎలక్షన్ న్యూస్ లో చూద్దాం. కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, అందుకే తాను బీజేపీలో చేరానని నవీన్ జిందాల్ తెలిపారు. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇందులో చాలా మంది సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారు. కిషన్ గంజ్, శివర్, సివాద్ మర్షి, సివన్ లోక్ సభ స్థానాలకు కొత్త అభ్యర్థుల్ని ప్రకటించింది జేడీయూ. ఈ జాబితాలో 6 వెనుకబడిన అభ్యర్థులు, 5 అత్యంత వెనుకబడిన అభ్యర్థులున్నారు. తమిళనాడు పార్లమెంట్ బరిలో స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్య బరిలో దిగుతున్నారు. కృష్ణగిరి నియోజకవర్గం నుంచి ఆమె నామ్ తమిళార్ కచ్చి పార్టీ తరపున పోటీ దిగుతున్నారు. ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో వీరప్పన్ పేరు ప్రస్తావించడంతో జనాలు హర్షధ్వానాలు పలికారు. వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో మరోసారి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో చేరిన వరప్రసాద్ను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. పిఠాపురంపై కూటమి ఫోకస్ చేసింది. పవన్తో
ఎస్వీఎస్ఎన్ వర్మ, సుజయ కృష్ణ, రంగారావు భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఈ భేటీలో ప్రచార వ్యూహాలు, సమన్వయంతో చర్చించారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో అసమ్మతి మంటలు ఇంకా చల్లారట్లేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్ఆర్ఐ గొంపా కృష్ణ నిరాశ చెందారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. టికెట్ ఇస్తానని చంద్రబాబు, లోకేష్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇస్తానంటేనే కుటుంబంతో సహా అమెరికా వదిలి వచ్చానని తెలిపారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు హీట్ పుట్టిస్తున్నారు. అక్కడ గడెం నగేష్ కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. దీంతో రెబెల్ గా బరిలో ఉంటానంటూ ప్రకటించారు సోయం. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ ఉన్న లీడర్ కావాలో, క్యాడర్ లేని వలస లీడర్ కావాలో తేల్చుకోవాలంటూ సవాల్ విసురుతున్నారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అంటున్నారు సోయం బాపురావు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ ఎంపీ అభ్యర్థులంతా హాజరయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీకి ఓటేసేలా అభ్యర్థించాలని పార్టీ నేతలను కోరారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల వేళ అసోంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ముమ్మరం చేసింది. తాజాగా జరిపిన తనిఖీల్లో దేశీయ లిక్కర్తో పాటు ఫారెన్ మందు బాటిళ్లను భారీగా సీజ్ చేశారు పోలీసులు. కేజ్రీవాల్ అరెస్ట్తో మెగా మార్చ్ కి సిద్ధమైన ఇండియా కూటమి. 4 ఏళ్ల బాలికపై అత్యాచారంతో రగిలిన ఢిల్లీ. మరో మసీదులో కొనసాగుతున్న సర్వే. లాంటి టాప్ 9 వార్తలు నేషనల్ న్యూస్ లో చూద్దాం. కేజ్రీవాల్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీలో పోటాపోటీ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతూ ఆమ్ ఆద్మీ కార్యకర్తలు ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. మై కేజ్రీవాల్ హూ అనే పోస్టర్లను ప్రదర్శించారు. అటు బీజేపీ కార్యకర్తలు మాత్రం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు కాషాయ కార్యకర్తలు. కేంద్రం ఆప్ పై కక్ష కట్టిందన్నారు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఇటోవో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై ఆప్ మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇండియా కూటమి మెగా మార్చ్ కు సిద్ధమైంది. ఈ నెల 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బహిరంగ సభ నిర్వహించబోతోంది. రాజకీయ నాయకులను బెదిరింపులకు గురి చేయడంతో పాటు విపక్షాలను అనగదొక్కాలని చూసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపయోగించుకుంటుందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై మండిపడుతున్నారు శివసేన కార్యకర్తలు. మహారాష్ట్రలోని పూణేలో ఒమర్ అబ్దుల్లా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీనగర్లో మహారాష్ట్ర భవన్ నిర్మించాలని సీఎం ఏక్నాథ్ షిండే ప్రయత్నిస్తుంటే ఒమర్ అబ్దుల్లాతో పాటు మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాండవ్ నగర్లో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు స్థానికుల నిరసనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాండవ్ నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. రాజస్థాన్ ఘాలావాడ్లో దారుణం జరిగింది. 2 వర్గాల మధ్య జరిగిన వివాదంతో కక్ష పెంచుకున్న ఓ వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా వారిపై లారీని ఎక్కించింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్ భోజ్శాల మసీద్లో 2వ రోజు ఆర్కియాలజీ సర్వే కొనసాగుతుంది. అక్కడ హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ ఆధారంగా సర్వేకు ఆదేశించింది కోర్టు. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సొంత ఇలాకాలో గోరఖ్పూర్లో జరిగిన హోలీకా దహన్ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గోరఖ్పూర్ జనం భారీగా తరలివచ్చారు. రాజస్థాన్లోని బస్సీ ఏరియాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 6గురు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. విశాఖ డ్రగ్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం. మధ్యప్రదేశ్లో కూలిన భవనం. ఇలాంటి టాప్ 9 వార్తలు మెట్రో న్యూస్ లో చూద్దాం.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలో పర్యటించారు. తిరువనంతపురంలోని కరమన్ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. భుజంగరావు, తిరుపతన్న, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. మరోవైపు ఉన్నతాధికారులు చెబితేనే ఫోన్లు ట్యాపింగ్ చేశారని ప్రణీత్రావు వెల్లడించారు. సముద్రపు దొంగలను కోర్టులో ప్రవేశపెట్టారు ముంబై పోలీసులు. 35 మంది సోమాలియా దొంగలను ఇండియన్ నేవీ పట్టుకుంది. నిన్న ముంబై పోలీసులకు అప్పగించింది. వారిని ఇవాళ జడ్జి ముందు హాజరుపరిచారు. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను వదిలి వెళ్లొద్దని సంధ్య ఆక్వా కంపెనీ యజమానులకు ఆదేశించింది. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు అందుబాటులో ఉండాలని తెలిపింది సీబీఐ. బ్రెజిల్ నుంచి వస్తున్న ఇతర కార్గో పైలను కూడా ఫోకస్ పెట్టింది. ఇంకెవరైనా డ్రైడ్ ఈస్ తెప్పించారా అనే కోణంలో కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. యూపీలోని బృందావన్, మధురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుతున్నారు. వేలాది మంది ఒకే చోట చేరి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయం పైనుంచి ఓవైపు ద్వారా రంగులను జనంపై వెదజల్లుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లేహ్లో సైనికులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్క్ ఫారెస్ట్ సిబ్బంది రంగులు పూసి స్వీట్లు అందించారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సిబ్బందిని అభినందించారు రాజ్నాథ్. లక్నో సూపర్ జాయింట్స్ పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 193 పరుగులు చేయగా లక్నో టీం 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సంజు శాసన్ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలు బాదుతూ కేవలం 52 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జాయింట్స్ పై రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 193 పరుగులు చేయగా లక్నో టీం 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సంజు శాసన్ చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలు బాదుతూ కేవలం 52 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు.